దేవప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం పుష్కర పాలన పుట్టెడు వేదన అంటూ కీలకమైన వార్త కనిపిస్తూ ఉంది. దేశమంతా కూడా దివాలా తీసే దిశగా అన్ని రంగాలు కూడా కుదేలవుతున్నాయనే అంశాన్ని ప్రధానంగా మనం చూస్తున్నాం. మరోవైపు ఇంధన సంక్షోభం, మరోవైపు రైతుల కష్టాలు, విద్యార్థులకు సంబంధించిన ఆత్మహత్యలు, నిరుద్యోగిత దాదాపు 15% పెరిగిపోయిందనే ఆందోళన. ఎట్లా చూడాలి? 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశమంతా కూడా ఆగమవుతుందనే ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. మిత్రులు విజయ్ గారికి మీకు నమస్కారం. అంటే ఈ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా గత 12 ఏళ్ల ఈ ఎన్డీఏ పాలనకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద వారు ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాల్సినటువంటి కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది. అట్లాగే అనేక సమస్యల్ని సంక్షోభంలోకి నెడుతుంది తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు పదే పదే ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో జరిగింది. కానీ చాలామంది ఒక దుర్భేద్యమైనటువంటి పాలన, ఇది మంచి పాలన అని చెప్పి రకరకాలుగా మోదీకి మద్దతు ఇచ్చేటువంటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ ఈ పుష్కర కాలంలో మనం చూస్తూ ఉంటే ప్రతి సమస్య, ఒకవైపు నిరుద్యోగం విపరీతమైనటువంటి పెరిగిపోయింది, 15% యువతలో నిరుద్యోగ రేటు పెరిగింది అనేటువంటి వార్తలు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రోజు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే 14,488 మంది విద్యార్థులు రకరకాల అసహజ మరణాలు పొందుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవి గాక విధానాల మీద ఎన్డీఏ తెచ్చినటువంటి అనేక అంశాల మీద, ముఖ్యంగా ఈ పుష్కర కాలంలో ఒక మాయని మచ్చగా భారతదేశంలో రైతాంగ ఉద్యమము తమకు గిట్టుబాటు ధర కావాలని, నల్ల చట్టాలని ఎత్తివేయాలని, రైతులకు అనేక సమస్యలు పరిష్కరించాలని లక్షలాది మంది ఢిల్లీని ముట్టడించినటువంటి నేపథ్యాన్ని చూసాం. వేల మంది, వారు ఎవ్వరు కూడా రోడ్ల మీదకి రాకుండా పెద్ద ఎత్తున అనేక ముళ్ళ కంచెల్లాగా పెట్టి వాళ్ళను ఈఎస్ఐ తీవ్రవాదులుగా చిత్రీకరించి, మావోయిస్టులుగా చిత్రీకరించి, రైతులందరినీ కూడా ఒక బ్రాండెడ్ క్రిమినల్స్గా చిత్రీకరించి బీజేపీ ప్రభుత్వం వల్ల దాదాపు 1000 మందికి పైగా రైతులు చనిపోయినటువంటి నేపథ్యాన్ని చూసాం. తర్వాత నల్ల చట్టాలని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి అనివార్యంగా కనబడేటువంటి నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చివరికి ఎఫ్డిఐ లిమిట్స్ కూడా మార్చేసినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతాం. రెండో వైపు అనివార్యంగా వచ్చినటువంటి యుద్ధాల వల్ల, వీరు తెచ్చిన యుద్ధాల వల్ల కొంత నష్టపోయినాం. సింధూర్ ఆపరేషన్ పేరు మీద, అక్కడ దాడులు చేయడం పేరు మీద, ట్రంప్ మధ్యవర్తిత్వం సంబంధించినటువంటి వాటి మీద, అది ఒక రకమైనటువంటి భారం ప్రజలకు పడితే, ఇప్పుడు అనివార్యంగా వచ్చినటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధంల వల్ల కానీ, లేకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధంలో కానీ అనివార్యంగా రేట్లు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా దిగిపోయినటువంటి నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనివైపు ప్రధానమంత్రి ఎవరైనా సమస్యలు వస్తే, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటే, ఈ సమస్యల్ని నివారణ కోసం ఒక సమస్య పరిష్కార దిశగా ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడతారు, చెప్తారు, ఉపదేశాలు ఇస్తారని మనం అనుకుంటాం. కానీ ప్రజల్ని సంక్షోభంలో నెట్టేటువంటి సందేశాన్ని మొన్న పరేడ్ గ్రౌండ్ ద్వారా ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఈ మొత్తం అంటే ఈ సంక్షోభానికి సంబంధించినటువంటి ఒక మెల్టింగ్ పాయింట్ పరేడ్ గ్రౌండ్లో మొన్న చెప్పినటువంటి నేపథ్యం. దానికంటే ముందు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దాన్ని మొదలుపెట్టి, ఇక్కడ మొదలు పెట్టగానే ఆంధ్రలో ప్రారంభమైంది. 50 ఇంటి దగ్గర నుంచే పనులు మొదలు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. 50% కాన్వాయిలు తగ్గించాలని. నిజంగానే ఇవన్నీ మంచి. కానీ మొన్న మీరు వర్చువల్ చేసినటువంటి ఎవరైనా ప్రధానమంత్రి ఏదైనా మాట్లాడితే ఆచరించి మాట్లాడాలి. లక్షలాది మందిని మీరు జనాన్ని ఇక్కడ పోగు చేసి ఆ వర్చువల్ ఏదైతే ఓపెనింగ్ ఉందో మీరు ఢిల్లీలోనే చేసేటువంటి అవకాశం ఉండే. మరి 1 లక్ష పైగా ఇటీవల జరిగిన ఒక సంఘటన, బండి భగీరథ్ అనేటువంటి ఒక యువకుని మీద వచ్చినటువంటి అనేక అలిగేషన్స్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంది? మేము పోలీసులమంతా కూడా లక్షల మందిని సభా నిర్వహణలో ఉన్నాం. 1,00,000 మంది పోలీసులకు ఎంత డీజిల్ వృధా కావాలి, ఎంత పెట్రోల్ వృధా కావాలి, ఈ ప్రజల్ని తీసుకురావడానికి వచ్చినటువంటి డీజిల్ అంటే
ప్రధానమంత్రి ఏమైపోయిందంటే ప్రజల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. మీరు ఏమి కొనొద్దు, ఏమి తినొద్దు, మీరు ఏమి చెయ్యొద్దు, మీరు ఇంట్లో పడి ఉండండి, మేము చేసే విధానాలు మేము చేస్తాం అనేటువంటి పద్ధతిలో ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం ప్రధానమంత్రి చేశారు. కాబట్టి మొత్తంగా కూడా ఈ 12 ఏళ్ల పాలనలో ఇన్ టోటల్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు. ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు వచ్చిన పరిష్కారానికి ప్రభుత్వం ముందు చూపలేదు. రైతుల ఆత్మహత్యలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల ఆత్మహత్యకు అడ్డు లేకుండా పోయింది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల మీద అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినప్పటికీ కూడా చివరికి నీతి ఆయోగ్ చెప్పినటువంటి నిధులు కూడా తెలంగాణకు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఒక తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే తప్ప మీకు డబ్బులు వస్తాయి, లేకుంటే లేదనేటువంటి పద్ధతిలో బరి తెగించి ఇవాళ మందబలంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అణిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఈ పుష్కర పాలన అంతా కూడా నిజంగానే పుట్టెడు వేదన, దుఃఖభరితం, ఒక సంక్షోభం. ఈ సంక్షోభ నివారణకు ఇక ప్రజల చేతుల్లోనే ఈ సంక్షోభాన్ని నివారణ చేసుకునేటువంటి రోజులు రాబోతాయని మనం అందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే అప్రతీతంగా 400 సీట్ ఇస్ అని అన్నారు, కానీ జరిగింది 240 దాటనటువంటి పరిస్థితి. చివరికి బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీల సహకారంతో ఇలా ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కాబట్టి వచ్చే రోజుల్లో ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. దీనికి మూల కారణం ఎవరని అడుగుతూ ఉన్నారు. ఈ నిరుద్యోగం పెరగడానికి, ఉపాధి తగ్గల, చివరికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉపాధి హామీ పేరును మహాత్మా గాంధీని రామ్జీ పెట్టి మార్చారు, అది 10% ఉండేదాన్ని 40% పెంచారు. రాష్ట్రాలని మరింత దివాలా తీసేటువంటి పని. జాతీయ పథకాల్లో రాష్ట్రాల వాటా మొత్తంగా కూడా పెంచేసారు. కేంద్రం మెల్లమెల్లగా అనేక అంశాల పట్ల ఇవాళ వెనక్కిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. ఇవన్నీ చూస్తూ ఉంటే దేశంలో ఒక మహాసంక్షోభం రాబోతున్నది. ఆ సంక్షోభం బీజేపీ సృష్టించినటువంటి సంక్షోభం తప్ప ఇది ఎక్కడి నుంచో వచ్చినటువంటి సంక్షోభం కాదు. ఎందుకంటే కరోనా లాంటి అంత మహమ్మారిలో కూడా మొత్తం భారతదేశం ప్రజలందరూ కూడా ఆర్థికవేత్తలు, ప్రజలు ఇవాళ ఆర్థికవేత్తలు. వాళ్ళకి 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని స్పష్టంగా చెప్పేటువంటి ప్రజలు ఇవాళ మన భారతదేశంలో ఉండడం మన గర్వకారణం. ఇవాళ ప్రతి ఇల్లు ఒక ఆర్థికవేత్తలాగా పనిచేసి ఆ బడ్జెట్ను పంచి ఆ బడ్జెట్కు అనుగుణంగా తమ అవసరాలను తీర్చుకునేటువంటి ఒక కుటుంబ వ్యవస్థలు ఇలా భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళకు మీరు ఆర్థికపరమైన నీతి సూత్రాలు చెప్పనక్కర్లేదు. మీరు మీ దుబారా ఆపండి, మొదలు మీ విదేశీ పర్యటనలు ఆపండి, మీ దుబారా ఆపండి, మీ ర్యాలీలు ఆపండి, మీ సోమనాథ్ దేవాలయం దగ్గర పోయి దర్శనం చేసుకొని ఒక మామూలు భక్తునిగా రావచ్చు కదా. ఏంది అది? మీ హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళనాలు పెట్టి దేశవ్యాప్తంగా కూడా జనాల్ని పోగు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మీరు ఎన్ని వందల సార్లు హెలికాప్టర్లలో తిరిగి మొత్తంగా కూడా అక్కడ 2 లక్షల మంది పారామిలిటరీ సైన్యాన్ని దించి మరి ఇదంతా ఎందుకు దుబారా చేస్తున్నట్టు? అంటే దుబారా చేసేది మీరు, ప్రజలకు దుబారా చేయొద్దని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఈ పుష్కర పాలన ప్రజలకు ఒక ప్రజాకంటక పాలనగా మిగిలిందని చాలా స్పష్టంగా చెప్పచ్చు. చాలా కీలకమైన అంశం చూస్తూ ఉన్నాం. పుష్కర పాలన, ఎన్డీఏ పాలనలో పూర్తిగా దేశమంతా కూడా మహా సంక్షోభం దిశగా అడుగులేస్తుందని దేవిప్రసాద్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రధానంగా చైతన్యవంతులు కాబట్టి జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా, విధానాల రూపకల్పనలో జరుగుతున్న వైఫల్యం, దేశంలో వ్యవస్థల విధ్వంసాన్ని కూడా గమనించి తప్పకుండా రానున్న రోజుల్లో మరింత చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, అచ్చేదీన్ పేరిట అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల తర్వాత ఆ పాలన చూస్తే పూర్తిగా పుట్టెడు వేదనగా మిగిలిందనే ఒక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని చేసిన ప్రకటన కూడా దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన కలిగించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అంటే పూర్తిగా మిగతా వస్తువులన్నీ బంగారం కొనొద్దు, పొదుపు పాటించాలి, పెట్రోల్ డీజిల్కు సంబంధించిన ధరలు కూడా పెరిగిపోతున్నాయని ఒక సంకేతాలు, ఇలాంటి అనేక అంశాలతో పాటుగా తాజాగా ఎన్సీఆర్బీ రిపోర్ట్లు కావచ్చు, ఇతర అనేక అంశాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు సంక్షోభం దిశగా దేశం అడుగులేస్తుందనడానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా భావిస్తున్న పరిస్థితి. మీ అంచనా ఏంటి, మీ విశ్లేషణ ఏంటి దీంట్లో? 12 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న మోడీ తన వైఫల్యాన్ని, తన ఫెయిల్యూర్ని హైదరాబాద్ సభలో ఆవిష్కరించుకోండి. ఆయనకాయనే ఆవిష్కరించుకోండి. 12 సంవత్సరాల తన ఒకసారి ఆత్మావలోకనం చేసుకొని, నేను విఫలమైపోయినా, దేశాన్ని విఫలం చేసినా, మీరు ఏం కొనొద్దు, ఏం వాడొద్దు,
పొదుపు అని అనొద్దు. ఈయన పొదుపు అనేది కాదు, దేశ ప్రజలను మీరు ఏం కొనొద్దు, లేవు పైసలు లేవు, ఏవి లేవు, మీరు దివాలా తీసిరు, దేశం దివాలా తీసింది, నేను ఈ 12 సంవత్సరాల్లో దేశాన్ని దివాలా తీయించిన, మీ పరిస్థితి వంట నూనె కూడా కొనుక్కోవద్దని చెప్పే పరిస్థితి నేను తీసుకొచ్చిన అని ఆయన ఆవిష్కరించుకుండు. భారతదేశ పరిస్థితి ఈ రకంగా తీసుకొచ్చిన అని మోడీ తనకు తాను తన వైఫల్యాన్ని, భేలతనాన్ని, తనకున్న దరిద్రాన్ని మొత్తం ఆవిష్కరించుకున్నాడు దేశ ప్రజల ముందు. అది హైదరాబాద్ వేదికగా అయింది, తెలంగాణ వేదికగా అయింది. ఆయనకు తెలంగాణ, ఎందుకంటే నిరంతరం తెలంగాణ వ్యతిరేకిస్తున్న వ్యక్తి, తెలంగాణ నుంచే వాళ్ళు నిరంతరం హిందుత్వం గురించి చెప్తున్నటువంటిది భారతదేశాన్ని నిజంగా దేవుడే ఈయన నోటికెళ్ళి నేను వైఫల్యం చెందిన, ఇక నువ్వు వెళ్ళిపోను ఆయన అని చెప్పినట్టే కనిపించింది. విధానాలు వచ్చిన కానించి ఈ 12 సంవత్సరాల నుంచి నిరంతరం ఒక ఎమోషన్ తోటి పరిపాలన చేసింది తప్ప ఒక ఆర్థిక విధానాలతోటి, స్పష్టమైనటువంటి విదేశీ విధానం కావచ్చు, స్పష్టమైనటువంటి అగ్రికల్చర్ కావచ్చు, స్పష్టమైనటువంటి పారిశ్రామిక విధానాలు కావచ్చు, ఏవీ లేవు. కేవలం మతానికి సంబంధించినటువంటి ఎమోషనల్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని ఆ రకమైనటువంటి మత్తులో పెట్టి ఎలక్షన్లో గెలుస్తూ వచ్చినటువంటిది. చివరికి తనకు తానే చెప్పుకున్నాడు, ఏడ శ్రీలంక లాగా పరిస్థితి వస్తుందో, ఏడ ఇంకో రకంగా వచ్చి దాడులు చేస్తారో, ఈ రకమైనటువంటి భయాలు వెంటాడి ఈ వైఫల్యాన్ని ముందల పెట్టినట్టు కనిపిస్తుంది. నువ్వు చేసిన 12 సంవత్సరాల్లో అంటే యుద్ధం పేరుతో మన ఇంటి చుట్టూ శత్రువులను చేసి పెట్టినావు. విదేశాంగ విధానం చూసుకున్న ఎవ్వరు ఏ ఒక్కరు కూడా నీకు మిత్రత్వం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది భారతదేశంలో. అందుకని నిరంతరం ఒక యుద్ధం మోడ్లోకి పెట్టడం, అది కూడా మళ్ళీ ఏంది, నిరంతరం ఇప్పుడు నేపాల్ కూడా వచ్చి గ్యాంగ్ అంతా ఆగమాగం చేస్తారు ఇండియాలో. అంత దూరం నుంచి హైదరాబాద్ దాకా నేపాల్ విదేశీ కదా, వాళ్ళు ఎట్లా వచ్చి ఈ రకంగా చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక తిరుగుంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చినప్పుడేమో ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంది. మీడియా కూడా ఏంటంటే ఇది యుద్ధము, ట్రంప్ ప్రపంచానికి మొత్తం ట్రంప్ చేసిన సంక్షోభం, ఈయన తప్పియడానికి ఆయన వైఫల్యం ఆయన చెప్పుకుంటే, మీడియా సంస్థలు మొత్తం కూడా ఎడిటోరియల్స్ కావచ్చు, రకరకాలే కావచ్చు, అంత ట్రంప్ వల్లనే ఈ సంక్షోభం అని ప్రజల మైండ్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్లస్ మన ఎకానమీ రోజుకు 1000 రూపాయలు 500 ఖర్చు పెట్టుకుని 140 కోట్ల జనాభా, మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, నువ్వు మొత్తం ఏంది, డబ్బున్నోళ్లకు మీరు ఏమైనా చేసుకోండి, డబ్బున్నోళ్ళు ఎంతైనా వాడుకోవచ్చు, డబ్బున్నోళ్ళు ఏమైనా చేయండి, అదాని లాంటి వాళ్ళు ఎంత డబ్బు అయినా ఇంక ఈ సంక్షోభంతో లక్షల కోట్లకు ఎదగండి. ఈ మధ్యతరగతి వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు చిన్న పెట్రోల్ వాడకండి, దూరం వెళ్ళకండి, ఈ చెప్పడం అంటే మొత్తం దేశాన్ని భయపడి మొత్తం దేశాన్ని డబ్బున్నోళ్ళ చేతిలో పెట్టడం, విదేశీయుల చేతుల్లో పెట్టడానికే మోడీ ప్రణాళిక రచించుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఈ 12 సంవత్సరాల్లో అప్పగించిండు, దేశాన్ని దివాలా తీయించిండ్రు. చివరికి ఒప్పుకొని మళ్ళీ మతానికి సంబంధించిందే. దీనికి అన్నిటికి కారణం యుద్ధం అనో, పాకిస్తాన్ అనో, ట్రంప్ అనో, చైనా అనో వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకున్న మీడియా ఉన్నటువంటి సంస్థలతోటి. ఇది దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రోజు రోజుకు వంట నూనె కొనొద్దని చెప్పే స్థాయికి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఈ దేశానికి రాలేదు. నువ్వు ఎంతసేపు స్టాక్ మార్కెట్ ఓరియంటెడ్ కాదు, విదేశాల్లో ఉన్నట్టు భారతదేశం ఉండేది. ఇది వ్యవసాయక ఆధారితము, వ్యవసాయంగా ఉన్నటువంటి వారు, కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఉన్నది. నువ్వు దేశాన్ని వ్యవసాయకంగా ఏ డెవలప్ చేసినావు? నిరంతరం నీళ్ళు ఏమన్నా ఇన్ని కోట్ల ఎకరాలు ఉంటే నువ్వు ఈ 12 సంవత్సరాలు ఇచ్చినప్పుడు నిజంగా కూడా రాష్ట్రానికి ఒక కాళేశ్వరం కట్టి ఉంటే ఈ సమస్య రాకపోతుండే ప్రజలు. నువ్వు ఈ రకమైనటువంటి నీళ్లు, పంటకు కావాల్సినటువంటి భూమి, ఎరువులు, రైతులకు ప్రోత్సాహం ఇచ్చుంటే, ప్రొడక్షన్ విపరీతంగా ఆహార పదార్థాలు పెంచి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అంత అయ్యేది. నువ్వు 12 సంవత్సరాలు వచ్చిన అవకాశాన్ని విత్డ్రా చేసుకొని ఉపయోగించుకోక నిరంతరం మతం చుట్టూ తిప్పి, అదాని అంబానీల చుట్టూ తిప్పి రాజకీయాన్ని ప్రపంచ కోటీశ్వర్లను చేసి ఎంప్లాయ్మెంట్ లేదు. అదాని అన్ని కంపెనీలు కలిపితే కూడా 1,00,000 మంది ఉద్యోగులు లేరు. అట్లాంటి వాళ్ళని ప్రపంచ కోటీశ్వర్లను చేసి వాళ్ళకు సహజ వనరులను, ఎయిర్పోర్ట్లను, పోర్టులను, విమానాశ్రయాలను మొత్తం కట్టబెట్టి, రోడ్లను కట్టబెట్టి దేశాన్ని దివాలా తీయించి తనకు తాను ఆవిష్కరించి హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించుకుని ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం ఇది గమనించారు. ఆయన పతనం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైనట్టు. దేశాన్ని దివాలా తీయించిండు, నేను దివాలా తీసిన అని చెప్పుకోవడంతో మోడీ బీజేపీ పతనం కూడా తెలంగాణ నుంచే ప్రారంభమైనట్టు మొన్నటి సభతోటి. చాలా కీలకమైన అంశాలు చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో 12 ఏళ్ల పరిపాలన తర్వాత దేశంలో దివాలా తీసే పరిస్థితులు, సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయంటే దానికి పూర్తి కారణం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనే అంశాన్ని చాలా స్పష్టంగా విజయ్ గారు చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రజలకు ఆశలు కల్పించి చివరికి
వంట నూనె కూడా కొనొద్దు, పెట్రోల్ కొనొద్దు అని చెప్పేసి చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి ఒక నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయనే అంశం కూడా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం ఇప్పుడు చూసాం. దేవిప్రసాద్ గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. విచారణకు భగీరథ డుమ్మా అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏ రకంగా మలుపులు తిరుగుతుందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2 రోజులు గడువు ఇవ్వాలని చెప్పి నిన్న పోలీసులకు ఈమెయిల్ పంపినట్టుగా కూడా వార్త వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి మొత్తం జరుగుతున్న పరిణామాన్ని, విచారణకు రాకపోవడాన్ని, అలాగే ఈమెయిల్ను పరిగణలోకి తీసుకోమని చెప్పేసి పోలీసులు కూడా స్పష్టం చేస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ విషయాన్ని గత 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 రోజులు అవుతా ఉంది. 6 రోజుల నుండి అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా నిందితుని మీద చాలా స్పష్టమైనటువంటి ఆధారాలని అరెస్ట్ చేయండి అని, పోస్కో కేసుల్లోనే ఎవరైనా ఒక అమ్మాయి కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేయాలి. దానికి శశబిషాలు ఉండడానికి లేదు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి, అరెస్ట్ చేయాలి, అవసరమైనటువంటి సెక్షన్లు పెట్టాలి. తర్వాత ఏదో చిన్న చిన్న సెక్షన్లు పెడదామని ప్రయత్నం చేస్తే చాలా పెద్ద ఎత్తున ప్రజల నుండి వచ్చినటువంటి నిరసనతో ఆ సెక్షన్లు కొంత ఏదో మార్పు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది రాజుగారు, తెలంగాణ పోలీస్ వ్యవస్థ కానీ మన వ్యవస్థ దేశానికే ఆదర్శమని అనేక సందర్భాల్లో మోదీ కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రపంచమంతా కూడా అనేక అద్భుతాలు చేసినటువంటి ఒక వ్యవస్థ అని చెప్పారు. అబూజుగడుగు అయినటువంటి తెలంగాణ పోలీసులు ఉన్నారు. కానీ ఒక మెయిల్ ఇస్తే బండి సంజయ్ గారిని కొడుకుని ఇవాళ ఎక్కడున్నాడో కనుక్కోలేనటువంటి దురవస్థలోకి వెళ్ళిపోయిందా పోలీస్ వ్యవస్థ? అంటే ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి పుత్రుడిని అరెస్ట్ చేయడానికి మీరు ఇంత సమయమా? కనీసం ఆయన రమ్మంటే కూడా నాకు టైం ఇవ్వండి, నాకు కోట్లకు పోతా, స్క్వాచ్ చేసేదాకా నన్ను ముట్టొద్దు, చెయ్యొద్దు అని అంటే సామాన్యులకు ఒక న్యాయం. నిన్న బీఆర్ఎస్ విద్యార్థులు మెట్రో ట్రైన్లో తిరుగుతూ వారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక మహిళ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ దేశంలో ఉన్న వాళ్ళకు చట్టాలు ఎన్నడూ కూడా జైల్లో పోరు, వాళ్ళు ఏం చేయరు, తప్పించుకుంటారు. అంటే వ్యవస్థల పట్ల సామాన్య ప్రజానీకంలో విశ్వాసం సన్నగిలుతూ ఉంది. ఇటువంటి విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలనలో మహిళల పట్ల ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏమైనా చేసినా వారు షీ టీములు పెట్టడం, రకరకాల చర్యలు తీసుకోవడం, ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేసినాం. డిఫరెంట్గా జరుగుతుంటాయి వ్యవస్థలు, ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కొన్ని జరుగుతుంటాయి. వాటిని సరైనటువంటి సమయంలో వాటిని చెయ్యాలి. కానీ ఇవాళ ఏంది ఇంత దుర్మార్గం అంటే, ఒక నిందితుడిని కాపాడడానికి మొత్తం వ్యవస్థ అంతా, పైగా ప్రధానమంత్రి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉండి ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ను కాపాడేటువంటి హోంమంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే, ఈయననేమో సంజయ్ మా మిత్రుడు అని అంటే ఏ డీసీపీ స్థాయి అయినటువంటి నాయకుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కానీ, ఇంటికి పోవడం కానీ, సెర్చ్ చేయడం కానీ చేసేటువంటి సాహసం చేస్తాడా రాజుగారు? అంటే ఇలా మొత్తంగా ఏమైందంటే బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇలా నగ్నంగా ఇలా చాలా స్పష్టంగా కనబడతాం. 8 గంటలు 10 గంటలు వెయిట్ చేసినా కూడా కేసు పెట్టలేదు. ఈ కేసు పెట్టడానికి అవసరమైతే ఫోన్లు చేసి కౌంటర్ కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇంటోటగా మొత్తం పోలీస్ వ్యవస్థ ఇవాళ వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం. పైగా ఆయన బెదిరింపులు. నిన్న ఒక హిందూ సమ్మేళనం మీటింగ్లో ఆయన మాట్లాడి, ఇక నన్ను గెలికినరు, నేను ఏదైనా చేస్తా, నేను ఊకోను, ఇక అందరు ఎంట పడతా, అందరినీ చేస్తా అంటే ఎంతమంది అమ్మాయిలు ఎంట పడతావు, ఎన్ని కుటుంబాలు ఎంట పడతావు, ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావు? ఇలా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రయాణికం అడుగుతున్నది. ఇలా డెఫినెట్గా మీ వాడు నిందితుడైతే నువ్వు కార్లో తీసుకుపోయి కమిషనర్కి అప్పయ్యపు. అప్పుడు బండి సంజయ్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిండని ఎవడైనా అనుకుంటాడు. ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? అధర్మం కోసం, అన్యాయం కోసం, అరాచకం కోసం పనిచేస్తున్నామని ఇలా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా దీని మీద న్యాయ విచారణ పక్కకు పెట్టి ఫస్ట్ పోలీసులకు సరెండర్ అయ్యి నువ్వు ఏం చెప్తావు చెప్పు, విషయాలు తెలుసుకున్న తర్వాత విచారణ తేలుతుంది కదా. అవి ఏవి లేకుండా కొడుకు తప్పు చేసినని ఆయన ఒప్పుకుంటాడు. మేలు పెడితే కనీసం మేలును ట్రాక్ చేయలేరా రాజుగారు? ఇవాళ చిన్న ఆధారం దొరికితే ట్రాక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇంటికి పోయి అడిగితే ఎవరైనా చెప్తారు. కానీ ఆయన అరెస్ట్ చేయడానికి వీళ్ళకి మా రేవంత్ రెడ్డి గారికి మనసు ఒప్పుతలేదు. మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైకి ఎన్ని చెప్పినప్పటికి కూడా ఇవాళ ఇంటోటోగా కుటుంబాన్ని కాపాడడానికి ఎవరైనా బాధితుల పక్షం నిలబడాలి ప్రభుత్వం. ఇవాళ బాధితుల పక్షం కాకుండా నిందితుల పక్షం వహించేటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అని చాలా స్పష్టంగా కనబడతాం. ఎస్ విజయ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా స్పష్టంగా
కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయనే అంశాన్ని దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. విచారణకు హాజరు కాకపోవడం అంతా కూడా ఇదంతా కూడా కావాలని చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా దీనికి సహకరిస్తుందనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇన్నాళ్ళు అనుమానం ఉండేది, ఈ రెండు పార్టీలు రెండు సిద్ధాంతపరమైనటువంటి కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా అస్సలు కలవవు, ఇవన్నీ లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది తెలంగాణలో మాత్రం ఇద్దరు ఒకటే అనేది అనేక సందర్భాల్లో అనేక రకాలు వచ్చినటువంటి, కానీ నమ్మలేనటువంటి సిచ్యువేషన్ ఉండే అల్లు. కానీ ఈ కేసు తోటి భగీరథకు సంబంధించినటువంటి అంశంతో బండి సంజయ్ కొడుకు వ్యవహారంతో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ అస్తిత్వ శక్తులను ఎదగకుండా చేయటానికి రెండు జాతీయ పార్టీలు, ఇక్కడ ప్రధానమంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిసి ఈ రెండు పార్టీలను ఏకం చేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ముందులో పెట్టుకొని వీళ్ళు నాటకం ఆడుతున్నారు అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానికి అర్థమయ్యే విధంగా వీళ్ళే చెప్పుకున్నట్టు కనిపిస్తుంది. ఉన్నటువంటి స్పష్టంగా క్షమాపణలు చెప్పిండు. హిందుత్వకు సంబంధించినటువంటి బండి సంజయ్ క్షమాపణలు కోరిండు. అంటే తప్పు చేస్తేనే కదా క్షమాపణలు కోరేది. కొడుకు తప్పు చేసినని ఆయనే అంగీకరించిండు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఉండే అని చెప్తున్నారు, చెప్పిండు ఆయనే. బండి సంజయ్ అంగీకరించిండు. ఫ్రెండ్స్ ఉండే విడిపోయినవని కొడుకు చెప్పినట్టు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండే అక్కడనే తేలిపోయింది. ఫ్రెండ్స్ ఉండే విడిపోయినప్పుడు సతాయించినావు, వేధింపులు చేసినావు అనేది ఇంత క్లియర్గా తండ్రే చెప్పుతున్న తర్వాత వీళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి, అంటే బండి సంజయ్ తన కొడుకుకు సంబంధించినటువంటి విషయం ఆయన స్పందించేంత వరకు కూడా ఇటు కాంగ్రెస్ కానీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క మహిళా నాయకురాలు కానీ ఏ ఒక్క కానీ స్పందించలేనటువంటి అంశం. ఎప్పుడైతే బండి సంజయ్ స్పందించిన తర్వాతనే వీళ్ళు నిన్నటి నుంచి రియాక్ట్ అవుతారు గవర్నమెంట్కి సంబంధించినటువంటిది. అంటే ఎంత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఏ రకంగా బండి సంజయ్ పట్ల వ్యవహరించింది, వాళ్ళకి ఎన్ని రకాల ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు చట్టానికి సంబంధించినటువంటిది. ఒకటి హైడ్రా విషయంలోనేమో ముఖ్యమంత్రి తన అన్నకు సంబంధించినట్టు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడానికి కూలగొట్టుకోకుండా ఉండడానికి వెసులుబాటు కల్పించారు. మొత్తం కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆయన ఇల్లు కూలగొట్టకూడదు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా పూర్తి కోర్టు పోయి బెయిల్ తెచ్చుకోనేంత వరకు ఆయన ఎక్కడుండో తెలియనటువంటి సిచ్యువేషన్. ఎక్కడెక్కడో అడవులలో ఉన్నటువంటి అన్నలు లొంగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ట్రాక్ చేసి చర్చలు చేసి బెదిరించి తీసుకొచ్చి లొంగిపోయే విధంగా చేశారు దొరకనటువంటి వాళ్ళు. అరే ఇక్కడ సెంట్రల్ హోంమంత్రికి సంబంధించినటువంటి కొడుకు ఎక్కడుండో దొరికించుకోలేనటువంటి సిచ్యువేషన్. కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ రాలేదనుకో సుప్రీంకోర్టుకు పోయేదాకా కూడా ఆగేటట్టున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టుకు పోయి అక్కడ వాదనలు వినిపించి మళ్ళీ ఇదంతా వెకేషన్ కోర్టుకు పోయి వెసులుబాటు కల్పించేంత విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. అంటే ఏ రకమైనటువంటి వ్యవస్థ నడుపుతున్నారు ఆలోచించుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ స్పందించాలి ఇది, ఎందుకంటే సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి చేసినటువంటి వాళ్ళ ఒక అమ్మాయిని ఈ రకంగా చేసినటువంటి దాంట్లో రాహుల్ గాంధీ కనీసం స్పందించట్లేరు. దేశంలో ఎక్కడెక్కడో విషయాలు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తున్నటువంటిది కనిపించింది తప్ప ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఉండి ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఏ రకమైనటువంటి స్పందన కాంగ్రెస్ పార్టీ ఎందుకు, అందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఎందుకు కోల్పోతుందంటే వీళ్ళు ప్రజల పక్షాన నిలబడతలేరు. ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ అవసరాన్ని బట్టి ఆ రకంగా వ్యవహరించడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోరు అనే ఒక దాంతో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువు అవుతుంది. పక్క మోసగారి పార్టీ అనేది ఎట్లా అవసరం సిద్ధాంతాలు లేవు, లేవు, ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రోజు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ అనేది బోగస్. బీజేపీ తోటి రాహుల్ గాంధీ చేస్తున్నది సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ అనేది బోగస్ అనేది ఇట్లాంటి విషయాల పట్లనే తెలుస్తుంది. ఎందుకు ఇంత ఒక మైనర్ బాలిక ఇంక దానికి ఏ రకమైన ఆమె మైనర్ కాదనే విషయం మీద ఎక్కువ డిస్కషన్ పెడుతుంది మీడియా కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రకరకాల నాయకులు కావచ్చు. అసలు ఈ రకమైనటువంటి మైండ్ సెట్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు సమాజం పట్ల ప్రజల పట్ల గౌరవం లేదు, చట్టాల పట్ల గౌరవం లేదు అనేది సమాజం అర్థం చేసుకుంటుంది. ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం సమాజం అర్థం చేసుకుంటుంది. ఇది వ్యవస్థలు ఒక పతనం అయితే నెక్స్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇక ఏది శాంతి భద్రతలు కంట్రోల్ ఉండవు,
ఒకవైపు సంక్షోభం, మోడీ తెస్తున్న ఈ ఆర్థిక సంక్షోభం, మరోవైపు శాంతి భద్రతలు ఇట్లాంటి కొరబడుతుంటే ఇక మామూలోడు బయటికి వెళ్ళి తిరిగేటువంటి సిచ్యువేషన్ లేకుండా దేశాన్ని తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అమ్మాయిల విషయంలో ఈ రకంగా వ్యవహరిస్తుంటే డబ్బున్నోని కొమ్ము కాస్తే వాడు ఏ తప్పు చేసినా క్షమించేటువంటి ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా బండి సంజయ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు రేపు వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంకెవడైనా తప్పు చేసినటువంటి వాడు కావచ్చు, బండి సంజయ్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉంటే ఇక అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఒక అరాచకం వైపు మీరు దేశాన్ని యూత్ని తీసుకోబోతున్నారు. అరాచకం చేసినోనికే వాల్యూ అనే విధంగా, అరాచకం చేసినోనికి మద్దతు ఇస్తేనే బాగుంటుంది అనే విధంగా ఈ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర ఎంఐఎం కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి పార్టీ వాళ్ళు చెబుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ తెలంగాణ సమాజానికి మంచిది కాదు. తన దాకా వస్తుంది. ఈ అరాచకాన్ని ఎప్పటికప్పుడు ఖండించకపోతే పర్సనల్గా మొత్తం పూర్తిగా వ్యవస్థ నాశనం అయ్యే సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి అయితే నోరు అంత ఈజీగా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇంత ఘోరంగా ఒక అరెస్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఎక్కడుండో తెలియకుంటే ఏముండదు పోలీస్ వ్యవస్థకి. ఎక్కడుండో తెలిసి కూడా తెలియనట్టు నటించడం అనేది ఘోరమైనటువంటి తప్పిదం. నేరాలను మీరే ప్రోత్సహిస్తున్నారు ఈ రాష్ట్రంలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా ముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నాం. విజయ్ గారు అలాగే దేవి ప్రసాద్ గారు చెప్తున్న విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఓవైపు సంక్షోభ పరిస్థితులు దేశాన్ని వెంటాడుతూ ఉంటే, మరోవైపు శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం, నేరాలను ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ వ్యవహరించడం అనేది సమాజానికి మంచిది కాదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. రైతాంగానికి సంబంధించిన కష్టాలు, కన్నీళ్లు రోజు రోజు కూడా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ వరి కుప్పలు అన్ని పత్రికల్లో కూడా, ఈరోజు సాక్షిలో కూడా మనం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున కాంటా వేరు లోడ్ ఎత్తారని చెప్పేసి ఎక్కడికక్కడ కష్టపడి పండించిన పంట అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ఉంటే వర్షాలు ఎప్పుడు పడతాయని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి రైతాంగానికి సంబంధించిన కష్టాలు, కన్నీళ్ళను కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజు గారు, ఒకవైపు ఏమో సంక్షోభం ముంచుకొస్తున్నది అని చెప్పి ప్రధానమంత్రి ఏమో ఇక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఎట్లుండాలి అంటే, ప్రజలకి సంక్షోభం వచ్చినప్పుడల్లా సంక్షోభ నివారణకు ప్రయత్నం చేయాలి. ఒక నెల కాలంగా మీరు చూడండి, 30 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అందరూ, స్థానిక నాయకులందరూ అనేక కళాలకు పోయినారు. స్వయంగా కేటీఆర్ గారు పోయినారు, హరీష్ రావు గారు పోయినారు, అనేక మంది మంత్రులు పోయి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఈ ప్రభుత్వానికి చెప్పి వెంటనే వడ్లు కొనండి, ప్రకృతి సహకరించక వడ్లు కొట్టుకపోతూ ఉంటే కన్నీళ్లతో రోదనతో మీకు కప్పాల్సిన టార్పలిన్ లేదు, అవసరమైనటువంటి గన్ని బ్యాగులు ఇస్తలేరు, అవసరమైనటువంటి లోడింగు ఛార్జీలు అధికంగా పడుతున్నాయి, వెంటనే అన్లోడింగ్ చేయకపోతే లోడింగ్ ఛార్జీలు అడగబడుతున్నాయి, తరుగు ఎక్కువ తీస్తున్నారు. అంటే ఇక ఒక్క కష్టం కాదు, పుట్టెడు కష్టాలతో ఇవాళ రైతులు మునిగిపోతున్నారు. ఈ పుట్టెడు కష్టాలని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుంది తప్ప రైతుల పక్షాన మేము ఉన్నామని ఒక్క భరోసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా రోజు ఎన్ని సెంటర్లలో ధర్నాలు జరుగుతున్నాయి, ఎన్ని సెంటర్లలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు చాలా స్పష్టంగా కనీసం వడ్లు కొనలేని అచేతన వ్యవస్థ. ఇలా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇక్కడ మేము వడ్లు కొనమని ముంకరించి కూర్చుంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా పోయి ఢిల్లీలో ధర్నా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర, అక్కడ ఢిల్లీలో మొత్తం మంత్రులందరూ ముఖ్యమంత్రితో సహా మీరు మా పంట కొనరా అని రైతుల పక్షాన నిలబడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇవాళ ఏం చేస్తున్నారు? ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా కేంద్రానికి పోతున్నాడా? ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నడైనా ఒక కల్లాల దగ్గరికి పోయిందా? రోజు అవైలబుల్ ఉంటానటువంటి మంత్రులు ఎవడన్నా తిరుగుతున్నాడా? ఇలా రైతులు తమ 6 నెలల కష్టాన్ని శ్రమగా మార్చి ఇలా తీసుకొచ్చి పెడితే కనీసం వాళ్ళకు రేట్ ఇప్పేయడానికి కూడా మీకు మనసు ఒప్పడం లేదు, డబ్బులు వేయడం లేదు, కొనడం లేదు, పైగా తరుగు తీస్తూ ఉన్నారు. రకరకాల ఇబ్బందులు పెట్టి సమస్యల్ని ఇలా మొత్తం వ్యవసాయాన్ని ఒక సంక్షోభంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో కాళేశ్వరం మేడిగడ్డను రిపేర్ చేయకుండా రైతులకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాం తప్ప మేము నీళ్ళు ఇవ్వమని బరితెగింపుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనబడతాం. విద్యుత్ విషయంలో ఇవాళ గతంలో ఎక్కడైనా ఒక గంట 2 గంటలు కరెంటు పోతే వెంటనే దాన్ని రిపేర్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. నడిబొడ్డున హైదరాబాద్లోనే గచ్చిబౌలిలో 8 గంటలు కరెంటు పోతే దాన్ని రినోవేషన్ చేసేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి మళ్ళీ విద్యుత్ శాఖలో మొదలైనటువంటి నేపథ్యాన్ని చూస్తాం. అంటే రైతులకు అవసరమైనటువంటి అన్ని మార్గాల్ని రైతు బంధు ఇవ్వరు, వ్యవస్థగా ఆదుకోరు,
రుణమాఫీ చెయ్యరు, బోనస్ ఇవ్వరు, కూలీలను పట్టించుకోరు, వడ్లు కొనరు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? కాబట్టి ఇలా రైతుల ఆగ్రహంలో ఈ ప్రభుత్వం కుప్పకూలకు తప్పదు రాజుగారు. ఈ సంక్షోభం దేశ సంక్షోభం కాదు, తెలంగాణలో రైతాంగంలో ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు ఇలా తమ తీవ్రమైనటువంటి మనోవేదనతో ఇలా కళ్ళబడి ఉన్నారు. మీరు యూరియా కొనడానికి ఒక బస్ ఇస్తలేరు, యాప్ పెట్టినరు, యాప్ని తీసేయండి, మాకు ఒక్క బస్తా ఇస్తలేరు అని చెప్పి రైతులందరూ లైన్లో పెడితే ఒకవైపు దీన్ని సమర్థించే విధంగా మోదీ వచ్చి యూరియా మీరు తక్కువ వాడండి, నిజంగా తక్కువ వాడడానికి ఇవాళ మీరు స్వదేశీ వస్తువులు వాడండి, విదేశీ వస్తువులు బహిష్కరణ చేయండి. ఎవరు చేయాలి? పరిపాలనా పరమైనటువంటి పగ్గాలను చేతులు పెట్టుకొని ఈ దేశానికి విదేశీ వస్తువులు రాకుండా అడ్డుకోవాల్సినటువంటి ఎవడు? రైతులు ఎదుర్కొంటారా, ప్రజలు ఎదుర్కొంటారా, ఎవరు ఎదుర్కొంటారు? మీ చేతుల్లో ఉన్న పని మీరు చేయకుండా ప్రజల మీద భారాన్ని మోపి మీరు అది వాడొద్దు ఇది వాడొద్దు అని చెప్పి శుభాశించాలు చెప్పుడు కాదు. ఇవాళ ప్రధానమంత్రికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఏమన్నా సోయి ఉంటే తెలంగాణ కళ్ళాల్లో ఉన్నటువంటి రైతుల బాధలు ఒకసారి చూడండి. రైతులకు సంబంధించినటువంటి వడ్లు కొనేటువంటి ప్రయత్నం చేయండి, గిట్టుబాటు ధర ఇప్పించే ప్రయత్నం చేయండి, బోనస్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇవేవి చేయకుండా రైతుల్ని మహా సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఇంటెన్షనల్గా చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా, రైతులకు ఒక ఆదర్శవంతమైనటువంటి రైతుగా వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించి వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారి పరిపాలన జరిగింది. మళ్ళీ ఏమైపోయింది? ఆయన సహచరుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వ్యవసాయం దండగా అని ఏనాడైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడిండో మళ్ళీ ఆ దండగను ఇవాళ తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం తన సహచరుడి ద్వారా తెలంగాణలో చేయిస్తున్నాడు అనేటువంటి భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడతాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కళ్ళాల్లో ఉన్నటువంటి గింజలన్నింటినీ కూడా వెంటనే కొనాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. మనం చూసాం కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయం పండుగలా మారితే ప్రస్తుతం మళ్ళీ దండుగలా మారిన పరిస్థితి. రైతాంగం అంతా కూడా పడిగాపులు పడతా ఉన్నారు, అష్ట కష్టాలు పడతా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దే కుప్పకూలుతున్న దయనీయమైన పరిస్థితి తెలంగాణలో నెలకొందంటే దానికి పూర్తి బాధ్యత ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలోని బీజేపీది అని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. విజయ్ గారు, మనం చూసినాం కరోనా కష్టకాలంలో ఓవైపు లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా చివరి గింజ వరకు కూడా కొనేందుకు కేసీఆర్ గారు అప్పుడు పూర్తిస్థాయి ప్రణాళికలు అమలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ తొలి గింజ కూడా కొనే పరిస్థితి ఇప్పుడు లేదనేది ఆందోళన ఇప్పుడు రైతాంగంలో వ్యక్తమవుతున్న పరిస్థితి. అనేక ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో కష్టపడి రైతులు పండించిన పంటను కొనే దిక్కు లేక వారంతా కూడా పడిగాపులు పడతా ఉన్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 8 మందికి పైగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పకూలిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ సంక్షోభాన్ని, రైతులు ఎదుర్కొంటున్న ఈ కీలకమైన సమస్యను? తొలి గింజ కొనడానికి 50 రోజులు టైం పట్టింది. మీరు అన్నట్టు మార్కెట్లోకి వచ్చిన తర్వాత, కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన తర్వాత 45-50 రోజుల తర్వాత కాంటా పెట్టిరు. ఒక తొలి గింజ కాంటా పెట్టి తీసుకుపోయిర్రా అంటే మళ్ళీ అది లేదు. మిల్లు కాడికి పోవా, మళ్ళీ రిటర్న్ రాను, మిల్లు కాడికి పోను, రిటర్న్ రాను. అంటే ఎన్ని రోజులు అసలు 45 రోజుల్లో మొత్తం అయిపోయి డబ్బులు పడాలి. నువ్వు స్టార్ట్ చేయడమే కళ్ళాలకు వచ్చినాక చేస్తే ఆ వడ్లెట్ల పాడైపోతాయి. మొత్తం ఏమైనా ఉంటాయా? వర్షాలు వచ్చే, నీకు సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోయే, పేరుకు మాత్రం ప్రతి దగ్గర రిబ్బన్ కార్డు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినామని చెప్తున్నటువంటిది. ఇంత వైఫల్యం మధ్య మధ్యలో మళ్ళీ ఆఫీసర్లను బదిలీ చేయడం. కొనుగోలు మార్కెట్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆఫీసరు మధ్య ఇప్పుడు స్టార్ట్ చేసేసరికి ఉండట్లేడు, మళ్ళీ డబ్బులు ఇచ్చేసరికి ఇంకో ఆఫీసర్ వస్తున్నారు. ఇంత కన్ఫ్యూజన్లో ఇంత రైతులని గోస పెట్టుకుంటూ ఇది పరిపాలన అంటారా? రాష్ట్రంలో రైతాంగాన్ని ఈ రకమైనటువంటి వేధించుకుంటూ పరిపాలన చేస్తే రైతాంగం సంతోషిస్తుందా? మీరు ఎన్ని రకాల గతంలో కొన్ని సందర్భాల్లో మిత్రులు చెప్తున్నటువంటిది, మామూనార్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈడ మంచిగా వేగంగా కొనుగోళ్లు మొదలైతే పక్కనున్న రాయచూరులో మన వడ్లకు విపరీతమైన డిమాండ్ వచ్చి అక్కడ వచ్చిన వ్యాపారులు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే దానికంటే ఎక్కువ రేట్ ఇచ్చి తీసుకుపోయే పరిస్థితి ఉండేనట. ఇప్పుడు పరిస్థితి కొనలేకపోతున్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు డిలే చేస్తూ ఉంటే రాయచూరు మార్కెట్ కూడా మొత్తం తగ్గిపోయి అడ్డికి పావుసేరు వీళ్ళే పోయి అమ్ముకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ట్రాక్టర్లు అడ్డికి పావుసేరు అమ్ముకునే విధంగా, వ్యాపారులు లాభపడే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. రైతాంగము ఈ మార్కెట్ ఈ నుంచి వెళ్ళిపోవాలి. పేరుకు కొనుగోలు కేంద్రం కానీ కొనుగోలు కేంద్రం నుంచి
ఎంత తొందరగా అడ్డికి పావుసేరు వ్యాపారస్తులకో మిల్లులకో అమ్ముకోవాలి ఆ యాంగిల్లోనే ఈ 50 రోజులు టైం ఇచ్చి సతాయించి పెట్టేసరికి సగం కూడా మొత్తం మార్కెట్లో లేనటువంటి మొత్తం అమ్ముకునే విధంగా చేసి రైతులను వేధించక తింటున్నటువంటిది. నువ్వు టైంకి రైతు బంధు వేయలేకపోతుంది, టైంకు ఎరువులు ఇవ్వకపోతుంది, టైంకు కొనుగోలు చేయకపోతుంది, చేసిన కొనుగోలుకు టైంకు డబ్బులు ఇవ్వలేకపోతుంది. ఇక రైతు మొత్తం అన్ని రకాలుగా సంక్షోభమే కదా. ఇంకెట్లా ఏ రకమైన ఉన్న వ్యవసాయక ఆధారిత రాష్ట్రం మనది. రైతులు మళ్ళీ మేజర్గా వరి పంట పండించేటువంటి రైతాంగం. ఈ రైతాంగాన్ని నువ్వు ఆదుకోలేక ఈ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం ఏ రకంగా డెవలప్ అవుతుంది, రాష్ట్ర ప్రజల చేతుల్లో డబ్బులు ఎట్లా ఆడతాయి. కేంద్రం ఈ రకమైనటువంటి సంక్షోభానికి గురి చేస్తే వాళ్ళ విధానాలతోటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విధానాలతోటి ఉన్న దీంట్లో ఇట్లాంటి వ్యవహారిక శైలితో ఇట్లాంటి వ్యవసాయక విధానాలు లేకుండా పరిపాలించేటువంటిది కనీసం చిన్న చిన్న ఫెసిలిటీస్ కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా దరిద్రంలోకి పోయేటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని మరింత దివాలా తీయించేటువంటి సిచ్యువేషన్లోకి పరిపాలన విధానాలతో వ్యవసాయాన్ని పూర్తిగా దివాలా. ఇంతవరకు రైతు బంద్ వేస్తా అన్నటువంటి 2 ఎకరాలకేసి ఊరుకున్నటువంటిది. మళ్ళీ ఇప్పుడు ఏమంటే దున్నకాలు స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ప్రోత్సాహకం ఏమైనా ఉందా? ఏది లేదు. రైతులకు సంబంధించిన ప్రోత్సాహకం ఏది అందించలేకుండా ఇప్పుడు ఏంది ఎప్పుడు కొంటాడో ఎప్పుడు వస్తాయో డబ్బులు అని ఎదురు చూడు. ఈ మేజర్ దాని చుట్టూ ఎదురుతున్న రైతాంగం మొత్తం నిరంతరం. ఇప్పుడు ఊర్లల్లో ఈ పని తప్ప పోతుందా? పొద్దున్న లేవాలి, ఎండ కొడుతుంది, మధ్యరాత్రి పెట్టుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎండలు ఉంటున్నాయి కాబట్టి కూలీలు అమాలీలు రానటువంటి సిచ్యువేషన్లో మ్యాక్సిమం రాత్రిపూట పెడుతున్నారు. కొన్ని చోట్ల మ్యాక్సిమం రాత్రిపూట పెడుతుంటే అది ఏ టైంకి ఎంత తరుగు తీస్తున్నారు. ఆ తరుగులు ఆ రాత్రిపూట సరే కనపడక దాదాపు 10 కిలోలు పోతున్నాయి, ఇంకో కొన్ని చోట్ల ఎక్కువనే పోతున్నాయి తరుగు పేరుతోటి. ఈ రకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. ప్లస్ లంచాలు మొదలైనవి. ఆడ ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి దాంట్లో ఆడ ఉన్నటువంటి ఆఫీసర్లకు కావచ్చు, కింది స్థాయి సిబ్బందికి కావచ్చు, రైతాంగం లంచాలు ఇచ్చే అలవాటు. నా తొందరగా తీసుకోవాలి, నా తొందరగా ఇవ్వాలని ఎక్కువ వచ్చేదే తక్కువ. అలా ఈ లంచాలకు పోతున్నాయి. లంచాలు ఇచ్చిన వాళ్ళకే కాంటా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రతి దగ్గర వేధింపులకు గురి అయిపోతున్నారు ఈ రైతాంగం ప్రస్తుతం తెలంగాణలో. ఆ పై కానించి కింది వరకు వేధింపులకు గురి చేస్తున్నటువంటి విధంగా వీళ్ళ విధానాలు, వీళ్ళ అమలుపరుస్తున్నటువంటి వ్యవహారం ఉన్నది. ఇది రైతాంగం సంతోషించేటువంటిది కాదు. రైతాంగం చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈజీ ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్షణాల మీద కొనుగోలు చేసి వెంటనే డబ్బులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. గతంలో చూస్తున్నారు, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది ప్రజలు మాత్రం చాలా క్లియర్గా రైతాంగానికి అర్థమైంది. రైట్. దేవిప్రసాద్ గారు, మనం చూసాం వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో రైతుకు రక్షణ వలయంగా ఒక సంక్షేమ పథకాల సమాహారం కొనసాగిన సందర్భాన్ని మనం చూసాం. పెట్టుబడి సాయాన్ని మొదలుకొని చివరికి ప్రతి గింజను కొని వారి జేబులో, వారి ఖాతాలో వారం రోజుల్లోపు పైసలు వేసే పరిస్థితి వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాగిన సందర్భం. ఎందుకోసం కేవలం 2.5 ఏళ్లలో ఆ మొత్తం ప్రణాళిక విధ్వంసమైంది? దీనికి ప్రధానంగా బాధ్యులు ఎవరు? దీన్ని పరిష్కారం కావాలంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా రైతాంగం పడిన కష్టాలని తను స్వయంగా చూడడమే కాకుండా తాను అనుభవించినటువంటి కష్టాల నుంచే ఆయన ఈ తెలంగాణలో సమస్య పరిష్కారం కావాలంటే, రైతు సమస్య పరిష్కారం కావాలంటే రైతు కేంద్రంగా కేసీఆర్ గారు అనేక అద్భుతమైనటువంటి, అంటే వాళ్ళకు పెట్టుబడి ఇవ్వడం దగ్గర నుంచి, రైతు కల్లాలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, అనేక రైతు వేదికలు ఏర్పాటు చేసి చర్చించుకునే సమయం ఇచ్చే దగ్గర నుంచి ప్రతిదీ కూడా పూర్తిగా ఇది రైతు ప్రభుత్వంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి నేపథ్యాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? తమ కొడుకును తామే చంపుకునేటువంటి స్థితి వచ్చింది. ఏ రైతైనా తమ పండించిన పంటకు నిప్పు పెట్టాలని చూస్తాడా రాజుగారు? ఇక మీరు చూడండి, తన కొడుకును తానే చంపుకునేటువంటి పద్ధతి, తన పంటను తాను కాల్చుకునేటువంటి పద్ధతి ఇవాళ తెలంగాణలో మొదలైందంటే ఈ సంక్షోభం ఎంత తీవ్రతరమైందో మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పరిపాలన పట్ల శ్రద్ధ లేనటువంటి ప్రభుత్వం, ఏఐసి ఢిల్లీ తిరగడం తప్ప గల్లీ తిరిగేటువంటి అలవాటు లేనటువంటి ఒక ప్రభుత్వంగా ఇది మారిపోయింది. ఏ ఒక్కనాడు రివ్యూ లేదు. మార్కెట్ కమిటీలలో ఉన్న ధాన్యం ఎంత, ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు 50 రోజుల నుంచి
పడిగాపులు కాస్తున్నటువంటి వాళ్ళు, అసలు మా వడ్లు కొనండి అని చెప్పి అక్కడ పడుకుంటున్నటువంటి వాళ్ళు, ఆ కుప్పల మీదనే శవాలుగా మారుతున్నటువంటి నేపథ్యం మనం చూసినాం. అక్కడే చనిపోయినటువంటి పరిస్థితులు, నిన్న ధాన్యాన్ని తగలబెట్టినటువంటి మనం అనేక ఘటనలు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత ఆక్రోశం మొదలైంది రైతుకు అంటే 9.5-10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు మమ్మల్ని ఒక అన్నగా, తమ్ముడుగా, ఒక రైతుగా మమ్మల్ని ఆదుకొని మాకు గౌరవం తెచ్చిండు. తెలంగాణలో 1 ఎకరం భూమి ఉందంటే అదో గౌరవం, మాకు ఎకరం భూమి ఉందని చెప్పుకోవడానికి గర్వపడే స్థితి నుంచి ఇవాళ మేము పంట పండిస్తున్నామని చెప్పుకుంటే కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక, సౌకర్యాలు లేక, చివరికి 46-48 డిగ్రీల ఎండలు కొడతా ఉంటే తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు రాజుగారు. మేము అనేక కేంద్రాల్లో చూసినాం, కనీస సౌకర్యాలు లేవు. రైతు అంటే పట్టి లేదు, కేవలం ఎన్నికలప్పుడు యంత్రాలుగా పనిచేసేటువంటి మరమనుషులుగా వాళ్ళని చూస్తున్నారు తప్ప ఈ దేశానికి ఒక రైతే రాజు అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి ఇవాళ మొత్తంగా కూడా రైతును దివాలా తీయించే పద్ధతి, రైతు కళ్ళల్లో కన్నీళ్లు చూసేటువంటి పద్ధతి, రైతును పట్టించుకోనటువంటి పద్ధతి, రైతును సంక్షోభంలోకి నెట్టేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ వల్ల, ఇంకెవ్వరి వల్ల కాదు. ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యం. ఈ సంక్షోభాలు సృష్టించడం, సంక్షోభాల్లోకి నెట్టడం, ఆ సంక్షోభాన్ని నెట్టి వాటి ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసుకోవడం అనేటువంటిది ఒక కాంగ్రెస్ మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరూ మళ్ళీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తతంగానే ఒకసారి చూడండి. గురుకుల ఆత్మహత్యలు జరిగితే ఇక్కడ స్పందించరు, నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ జరిగితే సహించరు, యథేచ్ఛగా మంత్రులు సంబంధించినటువంటి పుత్రరత్నాలు ఇలా వివిధ కారణాల వలన మహిళలు వేధిస్తూ ఉంటే మీరు వాటి పట్ల సోయి లేదు. అంటే మీకు దేని పట్ల ఉంది? ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోరు, 6 గ్యారంటీలు కాకెత్తుకుపోయినట్టు అయిపోయింది, 420 హామీలకు దిక్కు లేదు. అంటే ఈ ప్రభుత్వం ఒక పట్టని ప్రభుత్వం, ప్రజలకు ఒక పీడగా మారినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పోతే తప్ప మా సమస్యలు పరిష్కారం కావని ఇలా మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ రావాలని ఎందుకు అంటున్నారు? ఇంతగానే అంటలేరు. మళ్ళీ కేసీఆర్ పాలన కావాలని ఎందుకు అంటున్నారు అంటే యథేచ్ఛగా వడ్లు కొనాలి, మాకు అవసరమైనప్పుడు డబ్బులు రావాలి, పెట్టుబడి రావాలి, మా వడ్లు కొనాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి రాక్షసులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉండకూడదు అని ఇలా కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని ఇలా పల్లెల్లో మారుమోగుతా ఉన్నది. దాంతోనే ఇవాళ వీళ్ళకి వస్తున్నటువంటి ఇబ్బందులు ఎట్లాగా అయిపోయింది. ఇక మా పరిపాలన ఇక రాదు, అయిపోయింది, చేతిలో కల్లి జారిపోయింది, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచని రీతిలో, ఫ్రస్ట్రేషన్లో ఇలా అన్ని వర్గాల మీద కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇలా రైతుల మీద ఈ దాడని మనం చెప్పక తప్పదు. మనం చూస్తా ఉన్నాం 2.5 ఏళ్లనే పూర్తిగా వ్యవసాయాన్ని సంక్షోభంలో కూరుకుపోయేలా చేసిన కాంగ్రెస్ సర్కారుపై రైతుల తిరుగుబాటు తప్పదని చెప్పి దేవిప్రసాద్ గారు, విజయ్ గారు హెచ్చరిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లెన కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ గారు మళ్ళీ రావాలనే నినాదం మారుమోగుతోందనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం ఇప్పటివరకు చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.